ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అసుర వేగంలో మనకు డబ్బు చేరే ఒక సులభమైన పొడి. బీరువాలో మీరు డబ్బు నగలు పెట్టే స్థలంలో ఈ విధంగా పెట్టినప్పుడు మీకు తుఫాను వేగంలో డబ్బు అనేది చేరుతుంది. అంతేకాకుండా అప్పు అనేది ఎంత పెద్ద మొత్తం అప్పు అయినా సరే తీరిపోవాల్సిందే. అంత స్పీడ్గా మనకు డబ్బుని చేర్చగలిగే ఒక మంచి పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమాలు అనేవి కూడా లేదండి. ఇది ఎలాంటి పూజ మంత్రం వ్రతం ఏమి కాదు, కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మనీ తాంత్రిక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా మనకున్న అప్పులు తీర్చుకోవటానికి మనం చేసుకోగల ఈ డబ్బుని చేర్చగలిగే ఈ సులభమైన పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగింది. ఇక ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కదండి. ఆ డబ్బు కోసం మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో మనం చేసే పనికి తగ్గ ఫలితం అనేది రాకుండా పోతూ ఉంటుంది. మనకు కష్టానికి తగ్గ ఫలితం రాకుండా లక్ అనేది ఫేవర్ చేయనప్పుడు నష్టాల్లో రావటం, డబ్బు అనేది అతికి బతికి ఉండటం, ఎక్కువ ఖర్చులు రావటం, ఇలా డబ్బు అనేది మనకు కంటికి చూద్దామన్నా కూడా కడపడకుండా జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఖర్చులు తక్కువగా ఆదాయం ఎక్కువగా మనకు డబ్బు అనేది ఎప్పుడు చేతిలో ఉండేలా ఈ యొక్క పరిహారం అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అవన్నీ చూద్దామండి. ముందుగా మనకు కావలసిన వస్తువు ఏంటి అంటే, ఒక పొడి కావాలన్నాను కదా, అదేంటంటే దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క పొడి, మనం దాల్చిన చెక్కని మిక్సీలో చేసి ఒక 4 అంటే 2 ఇంచులతో ఉంటాయి కదా, 2 ఇంచుల పట్టని ఒక 2 అంటే 4 ఇంచుల పట్ట అనేది తీసుకొని దాల్చిన చెక్క మిక్సీలో వేసి పొడి అయినా చేసుకోవచ్చు. లేదా మనకు అంగట్లో అమ్ముతూ ఉంటారు దాల్చిన చెక్క పొడి అని, నాటుమంది అంగట్లో కానీ ఇప్పుడంతా సూపర్ మార్కెట్లో కానీ అమ్ముతూ ఉన్నారు. దొరికితే తెచ్చుకోండి, లేదు అంటే దాల్చిన చెక్కని మిక్సీలో వేసుకొని పొడి అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పొడి చేసుకున్నది ఒక స్పూన్ పొడి ఉంటే కూడా సరిపోతుందండి మనకు. ఈ స్పూన్ పొడి ఒక చిన్న గిన్నెలో అనేది వేసుకోండి. దీంతో పాటుగా పచ్చకర్పూరం ఒక 4 చిన్న ముక్కలు అనేవి చేత్తో కూడా నలిపేసుకోవచ్చు. ఆ పట్ట పొడిలోనే కలిపేయండి. మనకు దాల్చిన చెక్క కానివ్వండి, అలాగే ఈ పచ్చకర్పూరం కానివ్వండి, 2 కూడా చక్కగా మనకు ధనాన్ని చేకూర్చి పెట్టే ఒక వస్తువులు అన్నమాట. అంటే అయస్కాంతం లాగా ధనాన్ని లాగిపెట్టి తీసుకురావటం, అంటే ఒక సువాసన భరితమైన వస్తువులు కాబట్టి ఇవి ధన ఆకర్షణీయంగా తీసుకొస్తాయి అన్నమాట. సో ఈ దాల్చిన చెక్క పొడి అలాగే పచ్చకర్పూరం పొడి చేసి చక్కగా చేత్తోనే మిక్స్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా మనం పన్నీర్ కానీ రోస్ వాటర్ కానీ వేసి కలుపుకోవాలన్నమాట. నీళ్లు వేయకుండా పన్నీరు రోస్ వాటర్తో కొద్దిగా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మా దగ్గర ఆ 2 లేదు అనుకున్న పక్షంలో నీళ్లు వేసుకోండి. కానీ ఖచ్చితంగా రోస్ వాటర్ కానీ పన్నీర్ కానీ ఉంటే వాటితో కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసి చక్కగా కొద్దిగా వేస్తేనే మనకు చెమ్మ అనేది కొద్దిగానే కదా మనం పొడి తీసుకున్నాం, అందువల్ల కొంచెం ఉంటేనే సరిపోతుంది. ఎందువల్ల అంటే రోస్ వాటర్ కానీ పన్నీర్ కానీ అది కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది, గులాబీ రేకులతో వచ్చిన వాటర్ కాబట్టి. ఇది ఇంకా కూడా ధనాన్ని చేర్చగలిగే ఒక శక్తి అనేది ఉంటుందన్నమాట. ఈ 2 లేవు అన్న పక్షంలో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒకే ఒక నిమ్మపండు తీసుకోవాలి. నిమ్మకాయ ఒకటి తీసుకోండి. మచ్చలు మరకలు ఇరిగిపోకుండా చక్కగా ఉండే ఒక ఎల్లోగా ఉండే చక్కటి నిమ్మపండు అనేది తీసుకోండి అనమాట. ఈ నిమ్మపండుకి తాంత్రిక ఇదిలో వచ్చి చాలా మంచి పేరుంది, రాజఖని అలాగే దేవకని అని కూడా పేరు. కని అంటే పండు. ఈ నిమ్మ పండుకి అంత పవర్ఫుల్ అయిన ఒక శక్తి అనేది ఉంది. మన చెడు నెగిటివిటీని తొలగించడానికి, పాజిటివిటీని తీసుకురావడానికి కూడా నిమ్మపండు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ఒకే ఒక నిమ్మకాయని తీసుకొని ఈ యొక్క మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా పూసేసేయండి. మొత్తం కూడా చేత్తో ఆ వేళ్ళతో తీసి ఆ యొక్క బాగా పొల్లిచ్చేయండి ఆ యొక్క పొడిలో. అదేవిధంగా కొంచెం ఉన్నా కానీ మొత్తం తీసి చక్కగా మీరు నిమ్మపండుకు పూసేయాలన్నమాట. ఇప్పుడు ఈ నిమ్మపండు డబ్బుని
మనకు ఎక్కువ చేర్చబెట్టగలిగే వస్తువులతో మనం పూసి పెట్టేస్తున్నాం. ఇది చక్కగా కాసేపు అలాగే పెట్టేస్తే ఆరిపోతుంది. దాల్చిన చెక్క పొడి మనం రోజ్ వాటర్ వేసి కలిపి ఉన్నాం కదా, పచ్చకర్పూరం వేసి, ఇదంతా చక్కగా ఆరిపోతుంది నిమ్మపండుకి. తర్వాత మీరు బీరువాలో నగలు పెట్టే ప్లేస్, అలాగే డబ్బులు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా బీరువాలో, అలాంటి దగ్గర పెట్టుకోవాలన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళైతే గల్లాపెట్లు అనేది పెట్టుకోండి. ఇంతేనండి పెట్టేది. మీరు దీన్ని కనీసం 1 నెల పాటు అలాగే కూడా ఉంచేసేయచ్చు. నెల తర్వాత తీసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయచ్చు అనమాట. మళ్ళీ కొత్తగా కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేయటం మీరు ఆరంభించిన తర్వాత నుంచే మీకు డబ్బు ఎక్కువ చేర్చగలిగే ఒక శక్తి అనేది వస్తుంది. అలాంటి అవకాశాలు వస్తాయి. తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు చూస్తూనే ఉంటారు, చేరుతూనే ఉంటుంది. ఒక 2 డేస్ తర్వాత కొంచెం చెక్ చేసుకోండి. ఎందువల్లంటే నిమ్మపండు కదండి, కొంచెం అది కొంచెం వెట్గా ఉంటే అది కొన్ని నిమ్మపండ్లు పాచిపోయి, అంటే వాతావరణాన్ని బట్టి పాచిపోయే అవకాశం ఉందన్నమాట. కొంచెం వదవదగా మెత్తగా ఉండిందనుకోండి, దాన్ని తీసేసి పడేసి మరీ వేరేది పెట్టుకోండి. ఒకవేళ డ్రైగా అయిపోయి నిమ్మకాయ కూడా డ్రైగా గట్టిగా అయిపోయింది అనుకోండి, అదైతే అలాగే ఉంచేసి 1 మంత్ కూడా ఉండించుకోవచ్చు మన బీరువాలోనే. లేదు మెత్తగా అయిపోతుంది, కొంచెం వదవదన అయిపోయింది, పాచిపోయి అలాగా ఉంది అన్నప్పుడు దాన్ని తీసి పడేసి మరొకటి పెట్టుకోవచ్చు. అలా అయినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం మన రూమ్ టెంపరేచర్ని బట్టి, ఆ నిమ్మపండు టెంపరేచర్ని బట్టి కొన్ని డ్రై అయిపోతూ ఉంటాయి, కొన్ని అట్లాగే వదవదన అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కొంచెం మెత్తబడిపోతుంది నిమ్మపండు అన్నప్పుడు అక్కడ మనకి ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీని అంతా ఆ నిమ్మపండు తీసుకుంది కాబట్టి మనకి ఇలా అయిపోయింది, మరొకటి పెట్టుకోవాలనే ఉద్దేశించాలి. కానీ అయ్యో మాకు అపశకునంగా ఇట్లా కుళ్ళిపోయింది అలా ఏం భయపడిన అవసరం లేదండి. నెగిటివిటీని అంతా తీసుకొని అది అలా అయిపోయింది కాబట్టి మనకు నెగిటివిటీని అంతా తీసేస్తుంది అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్నప్పుడు మనకున్న నెగిటివిటీ వల్ల ఆ యొక్క వదవదనే మెత్తగా అయిపోయింది అన్నప్పుడు పడేసి మళ్ళీ పెట్టుకుంటే మనకు తప్పకుండా డ్రైగా అవుతుంది. ఒకవేళ చెక్ చేసుకొని అలాగే ఉంచుకోండి. అది కొన్ని రూమ్ టెంపరేచర్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అనమాట. మనం బీరువాలో తలిపేస్తాం కాబట్టి కొన్ని అలా అయిపోయేలా ఉంటాయి, కొన్ని వచ్చి గట్టిగా అయిపోతాయి. అలా ఉంటే నో ప్రాబ్లం. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా డబ్బు విపరీతంగా చేరే విధానం అనేది మీరే చూస్తారన్నమాట. అలాంటి పరిస్థితులు కూడా మీకు నెలకొంటాయి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క నిమ్మపండు, ఈ దాల్చిన చెక్క పొడి, అదేవిధంగా పచ్చకర్పూరం, ఈ 3 కూడా డబ్బుని విపరీతంగా చేర్చగలిగే ఒక వస్తువులు. మనకు నిమ్మపండు కూడా మనం ఏది కోరితే అది తీసుకొస్తుంది, అలాగే ఏది వద్దంటే అది తీసేస్తుంది. అంటే మంచిని చేరుస్తుంది, చెడుని తీసేస్తుంది. సో ఈ మంచి పరిహారం చేసి మీరు ధన రాబడి అనేది ఎక్కువగా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.